జేఈఈ మెయిన్స్ 2026 పరీక్ష ఫలితాల్లో భాష్యం ఐఐటి, జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని రామకృష్ణ అభినందించారు. ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో టి దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుండి 100% సాధించి చరిత్ర సృష్టించాడని అన్నారు. టి దుర్గా సుప్రభాత్ 100% తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 11వ ర్యాంకును సాధించాడని అన్నారు. అదేవిధంగా వివిధ కేటగిరీలో వర్షిత్ ఆల్ ఇండియా 5వ ర్యాంకు, డి పవన్ ఆల్ ఇండియా 6వ ర్యాంకు, టి దుర్గా సుప్రభాత్ ఆల్ ఇండియా 11వ ర్యాంక్, ఆర్ బాలనాయక్ ఆల్ ఇండియా 24వ ర్యాంక్, కె రామకృష్ణారెడ్డి ఆల్ ఇండియా 62వ ర్యాంకు, సిహెచ్ ప్రణయ్ ఆల్ ఇండియా 83వ ర్యాంకు, వై యశస్వి ఆల్ ఇండియా 99వ ర్యాంకు, ఎం బాలసాయిరాం ఆల్ ఇండియా 123వ ర్యాంకు, కె కేశవ కుమార్ సాయి కృష్ణ ఆల్ ఇండియా 135వ ర్యాంకు, నూర్ బాషా హఫీజ్ ఆల్ ఇండియా 140వ ర్యాంకు సాధించారని చెప్పారు. రాత్రి లేట్గా జేఈఈ మెయిన్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జేఈఈ మెయిన్ రిజల్ట్ అంటే భాష్యంకి ర్యాంక్ రావడం అనేది ఆనవాయితీ. ఆ జేఈఈ మెయిన్ పెట్టిన దగ్గర నుండి మరి ప్రతి సంవత్సరం కూడా ర్యాంక్ తీసుకురావడం జరిగింది. తర్వాత షిఫ్ట్ వైజ్ సిస్టమ్ పెట్టి పర్సంటేజ్ తీసుకొచ్చారు. పర్సంటేజ్ తీసుకొచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి ఇయరు మరి 100% సాధించి గుంటూరుని జాతీయ స్థాయిలో నిలబెడుతున్న మా స్టూడెంట్స్ అందరికీ తెచ్చుకున్న అందరికి కూడా నా అభినందనలు, ధన్యవాదాలు. జేఈఈ మెయిన్ జనవరిలో మళ్ళీ ఏప్రిల్లో మొత్తం 19 షిఫ్ట్లు జరిగినాయి. ఈ 19 షిఫ్ట్లలో టోటల్గా ఇండియా వైడ్ అటెండ్ అయింది 15,38,000 మెంబర్స్. మరి ఈ కంట్రీ వైడ్ ఇంతమంది అటెండ్ అయితే టోటల్గా 100% తెచ్చుకున్న స్టూడెంట్స్ 26 మెంబర్స్. ఆ 26లో మా టీడీ సుప్రభాత్ ఉండటం భాష్యం విద్యా సంస్థల తరపున మా అందరికీ గర్వకారణంగా, స్టాఫ్కి, పేరెంట్స్కి, అందరికి కూడా మరి స్టూడెంట్స్కి అందరికి గర్వకారణంగా భావిస్తున్నాం. 100% తెచ్చుకోవడం కాకుండా ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 11th ర్యాంక్ సాధించడం జరిగింది. మరి స్టూడెంట్ వినుకొండ ఏరియా నుంచి రావడం, 6th నుంచి 10th క్లాస్ వరకు రామసేతు క్యాంపస్లో ఫౌండేషన్ తీసుకోవడం. మరి రామసేతు అంటే అందరికీ తెలిసిందే, ఫౌండేషన్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మేము భావిస్తాం. మరి దాంట్లో ఫౌండేషన్ తీసుకొని ఇంటర్మీడియట్లో డైరెక్ట్గా 100% తెచ్చుకొని ఆల్ ఇండియా 11th ర్యాంక్ సాధించడం జరిగింది. ఇంకా ఈ స్టూడెంట్ కాకుండా అన్ని కేటగిరీస్లో తీసుకుంటే చాము వర్షిత్ ఆల్ ఇండియా 5th ర్యాంక్, పవన్ ఆల్ ఇండియా 6th ర్యాంక్, దుర్గా సుప్రభాత్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, ఆర్ బాలనాయక్ ఆల్ ఇండియా 24th ర్యాంక్, రామకృష్ణారెడ్డి ఆల్ ఇండియా 62nd ర్యాంక్, సిహెచ్ ప్రణయ్ ఆల్ ఇండియా 83rd ర్యాంక్, వై యశస్వి ఆల్ ఇండియా 99th ర్యాంక్, ఎం బాలసాయిరాం ఆల్ ఇండియా 123rd ర్యాంక్, కె సాయి కృష్ణ ఆల్ ఇండియా 135th ర్యాంక్, హఫీజ్ నూర్ బాషా
ఆల్ ఇండియా 140th ర్యాంక్. ఇట్లా తీసుకుంటే మరి 150 లోపు 10 ర్యాంక్స్ సాధించడం జరిగింది. మొత్తం ఈ సాధించిన స్టూడెంట్స్ అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి దీనికి సహకరించిన పేరెంట్స్ మా మీద నమ్మకంతో ఫౌండేషన్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మా దగ్గర ఉంచి, అంటే భాష్యంలో ఉంచితే స్టూడెంట్ సక్సెస్ ఈజీ అని భావించి నమ్మకంతో ఉంచిన పేరెంట్స్ అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ విజయానికి కారణమైన స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్ అందరికి కూడా, ప్రతి క్యాంపస్లో ఉన్న ప్రిన్సిపాల్స్, స్టాఫ్ అందరికి కూడా నా నమస్కారాలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నా. ప్రతిష్టాత్మకమైనటువంటి జేఈ మెయిన్ ఎగ్జామ్లో ఈరోజు సుప్రభాత్ సాధించినటువంటి ఘన విజయం ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. 100% సాధించటం అనేటటువంటిది, దాంతోపాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 11వ ర్యాంక్ సాధించటం అపూర్వమైనటువంటి విజయంగా భావిస్తున్నాం. తల్లిదండ్రులు మాపై ఉంచినటువంటి నమ్మకంతో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సుప్రభాత్ని మాకు అప్పచెప్పి ఈ ఘన విజయాన్ని సాధించడానికి తోడ్పడినందుకు వారి పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆల్ ఇండియా 150 లోపు 10 ర్యాంకులు సాధించడమే కాకుండా ఆల్ ఇండియా 200 లోపల 21 ర్యాంకులు, ఆల్ ఇండియా 500 లోపల 65 ర్యాంకులు, 1000 లోపల 87 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి మా విద్యార్థులు అద్భుతాన్నే సృష్టించారు. 2024, 2025, 2026 వరుసగా 3 సంవత్సరాలు కూడాను 100% కైవసం చేసుకొని హ్యాట్రిక్ రికార్డుని నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే జేఈ అడ్వాన్స్డ్లో గతంలో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 5th, 10th ర్యాంకులు సాధించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అటువంటి అద్భుతాన్నే మరలా జేఈ అడ్వాన్స్డ్ 2026లో మా విద్యార్థులు నమోదు చేయబోతున్నారు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ ఘన విజయానికి తోడ్పడినటువంటి విద్యార్థులకు, పేరెంట్స్కు, ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నేను జేఈ మెయిన్స్ పరీక్షలో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 11వ ర్యాంక్ సాధించాను. ఈ విజయం వెనుక నా కష్టంతో పాటు నా తల్లిదండ్రుల కష్టం, మా లెక్చరర్స్ కష్టం, మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారి సపోర్ట్ నాకు ఎప్పటి నుంచో ఉంది. నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ భాష్యం ఇన్స్టిట్యూషన్లోనే చదువుకున్నాను. అప్పటి నుంచి నాకు వాళ్ళు ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నారు. మా ఎగ్జామ్స్ అన్నీ ఎప్పుడు ఆన్లైన్ బేస్డ్గానే జరగటం వల్ల నాకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా కాస్త ఈజీగా ఉంది. మేము ఎగ్జామ్ సబ్మిట్ చేసిన వెంబటే మాకు అనాలిసిస్తో పాటు ఏ క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేసామనే అదంతా వస్తుంది. దాంతో నేను నా తప్పులు అవన్నీ ఈజీగా సరిదిద్దుకోగలిగాను. నేను వీక్గా ఉన్న చాప్టర్స్ పైన, ఆ సబ్జెక్ట్స్ పైన నేను ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడం కోసం నేనే సొంతగా ప్రణాళిక వేసుకొని సండే ఈవినింగ్స్ కూర్చొని చదువుకునేవాడిని. నేను రాబోయే రోజుల్లో May 17 జరగబోయే జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాను. అందులో మంచి ర్యాంక్ సాధించి ఐఐటి బాంబేలో సీట్ సాధించి అక్కడ కంప్యూటర్ సైన్స్ చదివి ఒక మంచి స్టార్టప్ కంపెనీ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని చదువుకుంటున్నాను. మేము భాష్యాన్ని ఎంచుకున్నాం, మా వాడు ర్యాంక్ని ఎంచుకున్నాడు. మా వాడికి మా కుమారుడు తుంగా దుర్గా సుప్రభాత్కి విద్య నేర్పిన ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాది వినుకొండ మండలం, ఏనుగుపాలె గ్రామం. యాదృచ్ఛికంగా గత 3 సంవత్సరాల నుంచి మా గ్రామానికి 100% వచ్చింది మా వాడితో పాటు. ఇప్పటికీ మేము 6th క్లాస్ నుంచి భాష్యాన్ని ఎంచుకున్నాం. భాష్యంలో రామసేతువులో 6th క్లాస్ కాడి నుంచి ఉన్నాడు. కరోనా టైంలో కూడా ఎక్కడ లింక్ పోకుండా ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహించి చక్కగా మా కుమారుడి విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులకు మరియు
ప్రిన్సిపాల్ సారు చాలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మాట్లాడుతూ పిల్లవాడు ఎక్కడ తప్పు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండేవాడు. దాంతోపాటు ఒకసారి ఆనంద్ సార్తో మాట్లాడితే, ఏం సార్ భాష్యం ఏంటంటే, సారు భాష్యం ర్యాంకులు వెనక పరిగెత్త సార్, ర్యాంకులే భాష్యం వెనక పరిగెడతాయని ఇచ్చారు. ఆ ధైర్యంతో మేము వాళ్ళకి రామకృష్ణ గారికి మా కుమారుడిని దత్తతిచ్చామనుకున్నాం. ముఖ్యంగా ఇంకొకటి భోజన విషయం, నేను 7 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం భాష్యానికి వస్తాను, భోంచేస్తాను. ఎక్కడ ఆటో ఎక్కినా కానీ, బస్ స్టాండ్ దగ్గర కానీ, రైల్వే స్టేషన్ ఎక్కడ ఆటో ఎక్కినా కానీ ఎవరైనా చెప్పేది ఆబాల గోపాలం భాష్యమే, భాష్యం భాష్యం భాష్యం. ఎందుకంటే అక్కడ అంతే సార్, నేను మొదట్లోనే చెప్పాను, ధర్మో రక్షత రక్షని. ధర్మం ఇక్కడ నేను నమ్మిన ఆధ్యాత్మికత ప్రకారం ధర్మం ఇక్కడ పరిపూర్ణంగా ఉంటుంది.